నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపు దగ్గరికి తీసుకెళ్లే సాధనలు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ కృతి శెట్టి. కొన్ని నెలల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. 17 ఏళ్లకే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది. ఉప్పెన సినిమా వల్ల ఆ హీరోకి పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు, కానీ కృతి శెట్టికి మాత్రం బాగా కలిసొచ్చిందని, వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్సులను దక్కించుకుందనే చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ ఓకే టాక్ వచ్చినా, ఆ వెంటనే వచ్చిన బంగారాజు కూడా ఈమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ కృతి శెట్టి కెరియర్ అటు ఇటు కాకుండానే ఉంది. అంతేకాకుండా శ్రీలీల నుండి కృతి శెట్టికి గట్టి పోటీ ఎదురవుతుంది. వరుస ఫ్లాప్లు ఇవ్వడం వల్ల కృతి శెట్టికి వచ్చే ఆఫర్స్ మొత్తం శ్రీలీలకే వెళ్ళిపోతున్నాయని చెప్పొచ్చు. అలా అని కృతి శెట్టికి అవకాశాలు ఆగలేదు. ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ వాటి మీద నమ్మకం లేక ఇన్ని రోజులు హోమ్లీ క్యారెక్టర్స్ చేసినా ఇప్పటి పరిస్థితుల్లో ఈమె గ్లామరస్ రోల్స్ చేయాలని డిసైడ్ అయింది. అందుకు గాను ఈమె పూజా హెగ్డే లాగా స్విమ్ డ్రెస్ వేసుకొని మునుపటి ఫామ్కి రావాలని ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఓకే చెప్పడం, అలా స్విమ్ డ్రెస్ వేసుకోవడానికి 1 కోటి ఇవ్వమని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. అసలు చిన్న వయసులోనే వచ్చిన సక్సెస్ని కృతి శెట్టి మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయిందా? కృతి శెట్టి అమ్మా నాన్నల అత్యాశ వల్లే తన కెరియర్ అటు ఇటు కాకుండా పోతుందా? డబ్బు సంపాదించాలనే ఆశతోనే దొరికిన సినిమాలను కృతి శెట్టి చేస్తుందా? పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కృతి శెట్టికి ఆఫర్స్ ఇవ్వకుండా ఉండడానికి గల కారణాలేంటి? జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసిన కృతి శెట్టి స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పరిష్కారం తెలియని సమస్య వచ్చినప్పుడు తెలివైనోడు జాగ్రత్త పడతాడు, తెలివి తక్కువవాడు భయపడతాడు. పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాడు ధైర్యంగా ఉంటాడు, పరిష్కారం కోసం ప్రయత్నం చేసే ధైర్యం లేనివాడు నిర్లక్ష్యంగా ఉంటాడు. అద్వైత అలియాస్ కృతి శెట్టి 2003 సెప్టెంబర్ 21న మహారాష్ట్రలోని ముంబైలో తులు కుటుంబంలో జన్మించింది. తండ్రి కృష్ణ శెట్టి, తల్లి నీతి శెట్టి. ఈమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాంబేలో చేస్తుంటే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. కృతికి 3 సంవత్సరాల వయసున్నప్పుడే కృష్ణ శెట్టికి బిజినెస్లో లాస్ రావడంతో తన సొంతూరైన కర్ణాటకలోని మంగళూరుకి వచ్చేసి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అక్కడే కృతి తన స్కూలింగ్ని చేసింది. అక్కడ చదువుతో పాటు డాన్స్ని, యాక్టింగ్ని కూడా నేర్చుకుంటూ ఉండేది. తను యాక్టింగ్ నేర్చుకున్న గురువు గారి సహాయంతోనే మంగళూరులో కొన్ని నాటకాల్లో కూడా యాక్ట్ చేసేది. తనకు ఇష్టం లేకపోయినా తల్లి ఫోర్స్ వల్లే వేరే దారి లేక యాక్టింగ్ని చేస్తుండేది. తన కూతురు యాక్టింగ్ స్కిల్స్ని చూసి ఇక మంగళూరులో ఉంటే ప్రయోజనం లేదని మళ్ళీ ఫ్యామిలీ మొత్తం బాంబేకి షిఫ్ట్ అయ్యారు. అప్పటికే టైలరింగ్లో మంచి నైపుణ్యం కలిగిన కృతి తల్లి బాంబేలో డిజైనర్గా పని మొదలుపెట్టింది. చదువుల్లో అంతంత మాత్రం ఉన్న కృతి శెట్టికి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువ అవ్వడంతో సినిమాల్లో ట్రై చేస్తూనే బెంగళూరులోని ఒక కాలేజీలో చదువుని కొనసాగించింది. అలా ట్రై చేస్తూనే 2-3 కన్నడ మూవీ ఆడిషన్స్కి వెళ్ళినా ఆ మూవీస్లో కృతి శెట్టి సెలెక్ట్ అవ్వలేదు. 2019లో ఉప్పెన మూవీ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు ఆ మూవీకి మనీషా అనే అమ్మాయిని సెలెక్ట్ చేసి ఓపెనింగ్ కూడా 2019లో ఆ అమ్మాయితోనే చేయడం జరిగింది. ఆ తర్వాత షూటింగ్కి కొంత గ్యాప్ రావడంతో బుచ్చిబాబు మనసు మారి మనీషా ప్లేస్లో వేరే అమ్మాయిని వేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం కోఆర్డినేటర్స్ని పిలిపించి ఫోటోలని చూడడం మొదలెట్టాడు. అప్పుడే ఒక కోఆర్డినేటర్ బుచ్చిబాబుకి కృతి శెట్టి ఫోటోని చూపించడం జరిగింది. తన మూవీలో క్యారెక్టర్కి మనీషా కంటే కృతి శెట్టి బాగా సెట్ అవ్వడం వల్ల మనీషాని ఆ మూవీ నుండి తొలగించి కృతి శెట్టిని ఆ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికే యాక్టింగ్ ఛాన్స్ల కోసం చాలా ట్రై చేసిన కృతి మదర్ ఉప్పెన మూవీలో బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ 5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తామనగానే ఆ మూవీ చేయడానికి ఓకే చెప్పేసింది. ఆ తర్వాత అందరికీ తెలిసిందే, ఆ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సంపాదించింది. ఆ తర్వాత 2021లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ మూవీలో నటించిన ఓకే టాక్ వచ్చినా గానీ ఆ మూవీలో అన్మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉండడం వల్ల కృతి ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదని కొంతమంది సినీ విమర్శకులు చెప్పినా ఆ తర్వాత వచ్చిన బంగారాజు మూవీలో తన క్యారెక్టర్కి మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. దీంతో 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కృతి శెట్టి అమాంతంగా ₹1 కోటి పెంచేసింది. గెలిచే గుర్రం మీదే అందరూ పందెం కడతారు అన్నట్టు ఈమె అడిగిన డబ్బుని ఇచ్చి 2022లో వచ్చిన వారియర్ మూవీని కూడా చేయడం జరిగింది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆ వెంటనే వచ్చిన నితిన్తో మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీస్ కూడా బిగ్ డిజాస్టర్స్ అవ్వడంతో ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కృతి శెట్టి అమాంతంగా 30 లక్షలకి పడిపోయింది. ఇలా వరుస ఫ్లాపులతో విసుగు చెందిన కృతి శెట్టి ఆశలన్నీ ఇప్పుడు కస్టడీ మూవీ మీదే పెట్టుకుంది. ఈ మూవీ ఒకవేళ హిట్ అయితే ఇంకొన్ని మూవీస్ కృతి శెట్టికి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ మూవీ పోతే తెలుగులో కృతి శెట్టి సెకండ్, థర్డ్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది. ఇలా ఇంత చిన్న ఏజ్లోనే అమాంతంగా తన కెరియర్ పడిపోవడానికి గల కారణం కృతి శెట్టి పేరెంట్స్. వాళ్ళు కృతి శెట్టి సినిమా లైఫ్ని సక్సెస్ఫుల్గా చూడకుండా దీపం ఉండగానే ఇల్లుని సరిదిద్దుకోవాలని దొరికిన మూవీస్ని స్టోరీస్ ఎలా ఉన్నా సరే డబ్బు కోసం అన్ని మూవీస్లోనూ ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ చూడకుండా చేయడం వల్ల ఈరోజు కృతి శెట్టికి మూవీ ఆఫర్స్ తగ్గాయనే చెప్పొచ్చు. అంతేకాకుండా సినిమాల్లో ఆఫర్స్ తగ్గడం వల్ల కృతి శెట్టి తల్లి ఇప్పుడు శ్రీలీలకు పోటీగా తన కూతుర్ని బికినీ సీన్ చేపించడానికి కూడా తయారైంది. అయితే బికినీ డ్రెస్ వేయాలంటే ₹1 కోటి ఇవ్వాలని ప్రొడ్యూసర్స్కి కృతి తల్లి డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్స్ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. అంటే కృతి శెట్టి చేసిన ఉప్పెన మూవీ తప్ప మిగిలిన అన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో కస్టడీ మూవీ హిట్ అయితే గానీ ఈ ప్రొడ్యూసర్స్ కృతి శెట్టి తల్లి పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వినే పరిస్థితిలో లేరని చెప్పవచ్చు. ఇక శ్రీలీల లాగా సీనియర్ హీరోస్ పక్కన నటించేందుకు కృతి శెట్టి మదర్ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు తెలుగులో కస్టడీ మూవీ తప్ప చేతిలో వేరే మూవీ లేదని చెప్పవచ్చు. కృతి శెట్టి ఇప్పటి వరకు 6 మూవీస్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఒక సైమా అవార్డుని కూడా అందుకుంది. ఇది కృతి శెట్టికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. కానీ 20 సంవత్సరాలైన కృతి శెట్టి నటించిందే 6 సినిమాలు కాబట్టి ఆ స్వీట్స్ ఏమీ లేవని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కి రావాలన్నా, ఆ పొజిషన్ని కాపాడుకోవాలన్నా ఇక్కడ ఒంటరిగా పోరాడినప్పుడు మాత్రమే సాధ్యం. అంటే ఏ హీరోయిన్ అయినా కానీ మొదటి సినిమా హిట్ అయ్యి ఆ తర్వాత ఆ సక్సెస్ని కాపాడుకోలేకపోవడం లేదా ఛాన్సులు రాకపోవడానికి గల కారణం హీరోయిన్తో ఎప్పుడు తోడు నీడగా ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చే పేరెంట్సే కారణం. ఉదాహరణకి నేషనల్ క్రష్ అయిన రష్మిక ఇంతలా దూసుకుపోవడానికి గల కారణం ఆమె ఒంటరిగా తన స్టాఫ్తోనే ఎక్కడికైనా వెళ్తూ ఉంటుంది. ఆమెతో తన తల్లి కానీ తండ్రి కానీ షూటింగ్ స్పాట్కి తీసుకొని వెళ్ళదు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హీరోస్కి అందుబాటులో ఉంటేనే హీరోయిన్గా సక్సెస్ఫుల్ అవుతారే కానీ 24/7 పేరెంట్స్ని వెంట పెట్టుకొని ఉంటే ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ముఖ్యంగా హీరోకి అందుబాటులో లేకపోతే కృతి శెట్టి లాగే అటు ఇటు కాకుండానే సినీ కెరియర్ పోతుంది. ఫోక్స్, కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతం అవుతుంది. ఇది ఫోక్స్ హీరోయిన్ కృతి శెట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.